హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా బోగస్ పెన్షన్ల రద్దు ప్రక్రియ అయితే మొదలైందనమాట. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క 6,000 రూపాయలు, అదేవిధంగా 15,000 రూపాయలు పెన్షన్స్ తీసుకునేటువంటి లబ్ధిదారులు ఉన్నారో వీళ్ళకి సపరేట్గా రీవెరిఫికేషన్ ప్రక్రియ అయితే ప్రభుత్వము గత చాలా రోజుల నుంచి అయితే చేస్తూ ఉందన్నమాట. వీళ్ళకి సపరేట్గా నోటీసులు అయితే జారీ చేసి ఆ నోటీసుల్లో పర్టికులర్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఈ వైద్యం దగ్గర మీరు రీవెరిఫికేషన్ అయ్యేటువంటిది అయితే చేసుకోండి అని అలర్ట్ చేయడం అయితే జరిగింది. అలర్ట్ చేసినటువంటి డీటెయిల్స్ మొత్తం కూడా నోటీసులు అయితే మెన్షన్ చేశారనమాట. సో ఆ విధంగా నోటీసులు జారీ చేసి వాళ్ళని రీవెరిఫికేషన్ అయితే చేసుకోమని చెప్పగా చాలా వరకు కూడా వాళ్ళకు అలర్ట్ చేసినటువంటి హాస్పిటల్స్ దగ్గరికి వెళ్ళి రీవెరిఫికేషన్ అయితే చేయించుకున్నారు. సో ఇందులో భాగంగానే మనకు లక్షల్లో బోగస్ పెన్షన్స్ తీసుకున్నటువంటి వాళ్ళని గుర్తించారనమాట ప్రభుత్వ అధికారులు. వీళ్ళందరినీ కూడా పెన్షన్స్ నుంచి ఇవాల్టి రోజు నుంచి తొలగించేస్తూ ఉన్నారు. కొత్తగా వీళ్ళకి పెన్షన్స్ నుంచి తొలగిస్తున్నట్లు నోటీసులు అయితే జారీ చేయడం మొదలైంది ఇవాల్టి రోజు నుంచి. ఈ రోజు నుంచి మనకు వచ్చేసి 25వ తారీఖు వరకు ఈ ప్రక్రియ అయితే ఉంటుందన్నమాట, పెన్షన్లో తొలగింపు ప్రక్రియ. సో చాలామందిని తొలగించేస్తూ ఉన్నారనమాట. ఈ యొక్క 6,000 రూపాయలు, అదేవిధంగా 15,000 రూపాయలు పెన్షన్స్ తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే అనర్హులుగా గుర్తించుంటారో కేవలం వాళ్ళకి మాత్రమే. సో ఇప్పుడు మీకు కొత్త సదరం సర్టిఫికేట్స్ కూడా జారీ అయితే చేస్తున్నారు. ఈ సదరం సర్టిఫికేట్స్లో వచ్చేసి కొంతమందికి టెంపరీ అని ఉంది, కొంతమందికి పర్మనెంట్ అని అయితే ఉందన్నమాట. అసలు ఈ విధంగా ఎందుకు ఉంటుంది, ఈ విధంగా ఉంటే ఏమవుతుంది, ఆ విషయం గురించి కూడా మీకు క్లియర్గా చెప్తాను. అంటే రీవెరిఫికేషన్స్ చేసుకునేటువంటి వాళ్ళందరికీ కూడా కొత్త సదరం సర్టిఫికేట్స్ అయితే కూడా జారీ చేస్తున్నారు. దాని బేస్ మీద వీళ్ళకి పెన్షన్స్ ఉంచాలా రద్దు చేయాలనే విషయం అయితే జరుగుతుందన్నమాట. అంటే దాంట్లో ఎంత పర్సంటేజ్ ఉంటే పెన్షన్ రద్దు చేయరు, ఎంత పర్సంటేజ్ లేకపోతే ఈ యొక్క పెన్షన్ అనేటువంటిది రద్దు చేస్తారు, ఆ విషయం గురించి కూడా మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను ఈ వీడియోలో. కొంతమందికి వచ్చేసి రాంగ్ ఎంటర్ అయి ఉంటుందన్నమాట. వాళ్ళకైతే వికలాంగతనం వచ్చి రాంగ్ అయితే ఎంటర్ అయి ఉంటుంది ఆ పర్సంటేజ్ మొత్తం కూడా. సో దాన్ని మీరు ఎలా రెక్టిఫై చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏ అధికారిని కలవాలి, ఓకేనా, ఆ వివరాల గురించి కూడా కొంచెం బ్రీఫ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరందరూ కూడా వీడియోని అయితే తప్పకుండా ఎండ్ వరకు చూసి ఈ వీడియోకు లైక్ చేసి ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా షేర్ చేయండి. సో ఛానల్ని ఫస్ట్ టైం చూడడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకునేసేయండి. మీకేమైనా డౌట్స్ ఉన్నా సరే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. కమెంట్ పెట్టే దగ్గర హైప్ అనే బటన్ అయితే ఒకటి ఉంటుంది, హైప్ బటన్ మీద క్లిక్ చేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే హైప్ కూడా ఇవ్వండి. లేట్ చేయకుండా టాపిక్లోకి కనుక వచ్చేసినట్లయితే మనకు రాష్ట్ర వ్యాప్తంగా బోగస్ పెన్షన్ల తొలగింపు ప్రక్రియ అనేటువంటిది ఇవాల్టి రోజు నుంచి మొదలవడం జరిగింది. సో లక్షల్లోనే ఈ బోగస్ పెన్షన్స్ తీసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా నోటీసులు అయితే జారీ చేస్తూ ఉన్నారనమాట. అయితే ఖచ్చితంగా రీవెరిఫికేషన్ అనేటువంటిది చేసుకోవాలండి. మీరు కనుక రీవెరిఫికేషన్ చేసుకోకపోయినట్లయితే ఎవరైతే 6,000 రూపాయలు 15,000 రూపాయలు పెన్షన్స్ తీసుకుంటున్నారో వాళ్ళు రీవెరిఫికేషన్ చేసుకోకపోయినట్లయితే మీకు ఇక 2-3 నెలల వరకు అయితే వాళ్ళు వెయిట్ చేస్తారండి. పెన్షన్ హోల్డ్లో పెడతారు, అంటే రద్దు చేయరు. ఇన్ కేస్ మీరు వాళ్ళు ఇచ్చినటువంటి టైం లోపల ఈ యొక్క పెన్షన్లకు సంబంధించినటువంటి రీవెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసుకుని ఎడల మీకు అప్పుడు పెన్షన్ అనేటువంటి దాన్ని అయితే రద్దు చేస్తారు. సో ఖచ్చితంగా మీరు అర్హులవ్వని అనర్హులవ్వని ఖచ్చితంగా ఈ యొక్క రీవెరిఫికేషన్ అయితే చేసుకోవాలి. దాన్ని బట్టి కొత్త సదరం సర్టిఫికేట్స్ అయితే ఇస్తారనమాట. మీరు ఎక్కడైతే హాస్పిటల్కి వెళ్తారో అక్కడ వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు టెస్టులన్నీ కూడా చేసి. సో ఆ సదరం సర్టిఫికేట్ని బేస్ చేసుకొని ఇప్పుడైతే వీళ్ళు నిర్ణయం తీసుకుంటున్నారు. అంటే వీళ్ళు అర్హుల అనర్హుల, వీళ్ళకి పెన్షన్ ఉంచాలా లేదా, ఒకవేళ గతంలో వికలాంగతనం ఎక్కువ ఉన్నట్లయితే గతంలో 15,000 రూపాయలు వస్తుంది. సో ఇప్పుడు దానికి తగిన వికలాంగతనం మీకు లేదు. సో దానికి తగిన వికలాంగతనం లేకపోవడం వల్ల మీకు పెన్షన్ అనేటువంటిది అయితే కొంచెం తగ్గిస్తారంటే 6,000 రూపాయలకైతే తగ్గించేస్తారనమాట. సో 6,000 రూపాయల పెన్షన్స్ తీసుకున్నటువంటి వాళ్ళకు సంబంధించి అంత పర్సంటేజ్ అనేటువంటిది లేనట్లయితే 4,000 రూపాయల పెన్షన్ అయితే ఇస్తున్నారనమాట. ఈ విధంగా కూడా కొంతమందికి అయితే జరుగుతూ ఉన్నాయి, ఓకేనా. సో మొట్టమొదటిగా ఈ యొక్క పర్సంటేజ్ వచ్చేసి ఎంత శాతం అయితే ఉండాలి, ఎవరెవరికి అయితే రిమూవ్ చేస్తున్నారు, ఆ వివరాల గురించి అయితే చూద్దాం మనం. సో మనకు గ్రామ వార్డు సచివాలయం సిబ్బందికి స్పష్టం ఏది చేసింది, వైద్యుల ధృవీకరణలో నిర్దేశిత 40% కన్నా తక్కువ వైకల్యం, ఓకేనా, నమోదైనటువంటి వారి పెన్షన్లను రద్దు చేయనున్నారు, ఓకేనా. దాని తర్వాత 40% కంటే ఎక్కువ వైకల్యం ఉండి
తీవ్రమైనటువంటి అనారోగ్యం లేకపోయినా వాళ్ళకి 15,000 రూపాయల పెన్షన్ను తీసుకుంటున్నట్లయితే, సో ఈ కేటగిరీ కింద వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా 15,000 రూపాయల పెన్షన్ను తొలగించేసి 6,000 రూపాయల పెన్షన్ అయితే ఇస్తున్నారనమాట. నేను చెప్పాను కదా స్టార్టింగ్లో. సో ఈ విధంగా కొంతమందికి 15,000 రూపాయల పెన్షన్స్ తీసుకునే విధంగా వాళ్ళకి ఈ వికలాంగతనం లేనట్లయితే వాళ్ళకి 6,000 రూపాయల పెన్షన్ అయితే ఇస్తూ ఉన్నారనమాట. అదేవిధంగా దివ్యాంగులు కాకుండా 40% కంటే తక్కువ వైకల్యం ఉండి వృద్ధుల కేటగిరీలో వచ్చేటువంటి వాళ్ళకి ఓకేనా 4,000 రూపాయల పెన్షన్లోకి అయితే చేర్చనున్నారనమాట. ఈ విధంగా కొన్ని చేంజెస్ కూడా చేస్తున్నారు. అంటే కొంతమందికి అస్సలే కంప్లీట్గా వికలాంగతనం లేనటువంటి వాళ్ళందరికీ అయితే రద్దు చేసేస్తున్నారు. బట్ కొంచెం ఉన్నట్లయితే వాళ్ళకి అట్లీస్ట్ 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చేదానికైనా చూస్తూ ఉన్నారనమాట. మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఏమన్నా డౌట్స్ ఉన్నా సరే కమెంట్స్లో అడగండి. ఓకేనా. సో నేను ఎవరెవరికి రద్దు చేస్తున్నారు, ఎవరెవరికి 15,000 రూపాయల నుంచి 6,000 రూపాయల పెన్షన్కు, 6,000 రూపాయల నుంచి 4,000 రూపాయల పెన్షన్కు మార్పులు చేస్తున్నారు, ఆ వివరాల గురించి అయితే క్లియర్గా చెప్పాను. ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్స్లో అడగండి. ఇకపోతే మనకు ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు అనమాట. ఇంకొక ముఖ్యమైన అప్డేట్ అండి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ యాప్లో మనకు ఈ యొక్క సదరం ఆప్షన్లో వచ్చినటువంటి నేమ్స్లలో సదరం పర్మనెంటు, సదరం టెంపరరీ, అదేవిధంగా వీళ్ళ యొక్క లిస్టులు అనేటువంటివి అయితే వచ్చాయన్నమాట. అంటే సదరంలో వచ్చి టెంపరరీ, పర్మనెంట్ నేను స్టార్టింగ్లో చెప్పాను కదా. ఈ యొక్క పర్మనెంట్ వాళ్ళకి సదరం సర్టిఫికేట్ ఇచ్చి యాప్లో ఈకేవైసీ అయితే కంప్లీట్ చేయాలి. దాని తర్వాత టెంపరరీ వచ్చినటువంటి వాళ్ళకి సదరం సర్టిఫికేట్ అండ్ నోటీస్ ఇచ్చి ఈకేవైసీ పూర్తి చేయాలన్నమాట. పెన్షన్ సైట్లో వచ్చినటువంటి నోటీస్ వారికి పెన్షన్ యాప్లో నోటీస్ ఇచ్చి ఈ యొక్క రిసీవ్ కాపీ తీసుకొని ఈకేవైసీ చేసినటువంటి సైట్లో అప్లోడ్ అయితే చేయాలి. నోటీస్ ఇచ్చినటువంటి వారికి సంబంధించి అర్హత కలిగి ఉంటే ఏరియా హాస్పిటల్ ఓకేనా, మీ దగ్గరలో ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్లో మాన్యువల్ మెడికల్ సర్టిఫికేట్ తీసుకొని ఎంపీడీఓ గారి ద్వారా అప్పీల్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్గా మీకు ఇచ్చినటువంటి ఈ యొక్క సదరం సర్టిఫికేట్లో మనకు టెంపరరీ అని ఉన్నట్లయితే మీ సదరం సర్టిఫికేట్లో మీరు వచ్చేసి ఏం చేయాలంటే నోటీస్ తీసుకోవాలి. మీకు ఇచ్చినటువంటి నోటీస్ని తీసుకొని దగ్గరలో ఉండే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఓకేనా, దాని తర్వాత మెడికల్ సర్టిఫికేట్స్ తీసుకొని ఎంపీడీఓ ఆఫీస్లో సబ్మిట్ అయితే చేయాలన్నమాట. అదే మనకి ఇక్కడ క్లియర్గా చెప్పున్నారు. సదరం సర్టిఫికేట్ నోటీసుల నందు తాత్కాలిక వైకల్యం ఉన్నటువంటి వాళ్ళకి 60 సంవత్సరాలు ఉండి అన్ని అర్హతలు ఉన్నటువంటి వారికి మనకు ఓల్డేజ్ పెన్షన్ అనేటువంటిది అయితే మార్పు చేశారనమాట. ఇది లేటెస్ట్గా వచ్చినటువంటి అప్డేట్. నిన్న ఇచ్చినటువంటి లిస్టులో కొందరికి అన్ని అర్హతలు ఉండి నోటీసు నందు తాత్కాలిక వైకల్యం అని మాత్రం ఇచ్చి ఉన్నారు. ఇప్పుడు వారందరికీ అంటే ఈ అర్హతలు ఉన్నట్లయితే వాళ్ళకి 4,000 రూపాయలు అంటే ఈ యొక్క ఓల్డేజ్ పెన్షన్గా నోటీస్ అనేటువంటిది మనకు అప్డేట్ చేయడం అయితే జరిగిందనమాట. ఓకేనా. సో ఈ విధంగా అయితే మీరైతే చేసుకోవాలన్నమాట. సదరం సర్టిఫికేట్లో పర్మనెంట్ ఉంటే ఏం చేయాలి, టెంపరరీ ఉంటే ఏం చేయాలి, ఆ విషయం గురించి కూడా క్లియర్గా చెప్పాను. మీకు ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉన్నా అడగండి కమెంట్ సెక్షన్లో. కమెంట్స్ అయితే రిప్లై అయితే వెంటనే ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను. కొంతమందికి వచ్చేసి మనకు సదరం సర్టిఫికేట్ నోటీసుల నందు తాత్కాలిక వైకల్యం ఉన్నవారికి 60 సంవత్సరాలు ఉండి అన్ని అర్హతలు ఉన్నటువంటి వాళ్ళకు ఓల్డేజ్ పెన్షన్గా మార్పు చేయడం అయితే జరిగిందనమాట. సో చాలామంది కూడా పెన్షన్స్ అయితే తొలగించేస్తూ ఉన్నారు. ఈ ప్రక్రియ అయితే మనకి 25వ తారీఖు వరకు అయితే జరుగుతుందండి. ఓకేనా. నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను ఈ యొక్క బోగస్ పెన్షన్లకు సంబంధించినటువంటి తొలగింపు ప్రక్రియ మీద. మీరందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్గా పెట్టేటువంటి వీడియోస్ని అయితే ఫాలో అప్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.